సుందరరావుపేట లింగపాలెం మండలంలో విఘ్నేశ్వర మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ దేవరపల్లి విఘ్నేశ్వరి 29వ జయంతి సందర్భంగా 8 సంవత్సరాల నుండి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కి ముఖ్య అతిథులుగా చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకన్న టాస్ వేసి గేమ్ ని ప్రారంభించారు. ఫస్ట్ టీములుగా చింతలపూడి, కొండలరావుపేట టీం బరిలో తలపడ్డాయి. సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐ వెంకన్న వాలీబాల్ ఆడి యువతను ప్రోత్సహించారు. అనంతరం వారు మాట్లాడారు. Okay, thank you, sir. Thank you. Best player, sir. Okay, best player, sir. పేరు చెప్పు. అన్న పేరు మోహన్. వారందరికీ మరియు ప్లేయర్స్ కి, గ్రామస్తులందరికీ, ధర్మాజీగూడెం ఎస్ఐ గారికి నమస్కారాలు. మీరు తలపెట్టిన ఈ టోర్నమెంట్ అనేది చాలా సంతోషదాయకం. స్ఫూర్తి, యువకులకి మంచి అవకాశం. చెడ్డ దారుల్లో చెడ్డ అలవాట్లు కాకుండా గేమ్స్ విషయంలో ఆడుతూ ఉంటే మంచి ఆరోగ్యం, మానసికమైన, శారీరకమైన ఉల్లాసం కలిగిద్ది. ఈ గేమ్ని అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకుని ఆటోమేటిక్గా ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఎవరు బాగా ఆడితే వాళ్ళు విన్ అవుతారు, వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోవడం అనేది ఎప్పుడు ఫైనల్ కాదు, గెలవడం కూడా ఇప్పుడు అది నిలకడ కాదు. మారుతూ ఉంటే మన టెక్నిక్ని బట్టి, మన స్టామినాని బట్టి, ప్లేయర్స్ కంట్రిబ్యూషన్ బట్టి గెలుపు ఓటం ఉంటాయి. అందరూ కలిసి చక్కగా మంచి వాతావరణం ఆడుకోవాలని చెప్పి ఎవరైనా ఈ వయసులో కుర్రోళ్ళందరూ ఖచ్చితంగా వ్యసనాలు బారిన పడుతున్నారు. అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసిద్ది. ఒక 30-40 సంవత్సరాలు వచ్చేవాడికి ఒళ్ళంతా హోమం చేసేసింది, ఏమి ఉండదు. ఇంకా మీ తల్లిదండ్రుల ముందే మీరు పాడైపోతూ ఉంటే వాళ్ళు చేసి షాపుకు గురవుతూ ఉంటారు. దయచేసి మందు, గుట్కా, గంజాయి, సిగరెట్లు అంటే